నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా బాబు బర్త్డే అండి. అందుకని ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఉదయం పులిహోరను నిన్న నైటు గులాబ్ జామున్ చేశానండి. షార్ట్లో కూడా పెట్టాను గులాబ్ జామును. ఇంకా అంటే ఈరోజు హాలిడే కూడా వచ్చిందండి ఈరోజు. ఇంకా చికెన్ కర్రీ మా వారు తినరు కదండి, అందుకని ఆయనకి బంగాళదుంపలు ఉడకబెట్టాను, కర్రీ చేద్దామని. ఉల్లిపాయలు కూడా కోసాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకున్నానండి. అంటే కొబ్బరి, అల్లం, చిన్నులపాయ వేసానండి. కొంచెం వేగించుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. ఇంతకుముందు వీడియోలో కూడా చికెన్ కర్రీ చేసి పెట్టాను. ఇంకా ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిర్చి, ఓ టమాటా కూడా వేసాను, అంటే గుజ్జు కోసం అండి ఇది. ఇవి కూడా కొంచెం వేయించుకుంటే. ఈరోజు ఉదయం 5కి లేచానండి. లేచి రైస్ అది కడిగి పెట్టుకొని పులిహోర చేశాను. ఇక ఇల్లు అది ఊడ్చుకున్నానండి. మా వారు పూజ చేసి టిఫిను ఈరోజు టిఫిన్ పులిహోరేనండి. ఈరోజు మా వారు దోశలు పోస్తానంటే వద్దన్నారు, పులిహోర తింటా అన్నారు. సరేలే అని చెప్పేసి, అంటే మా పులుపు గిట్టదండి. ఇంకా మళ్ళీ నా కోసం ఏం చేస్తావులే అని చెప్పేసి ఇంకా పులిహోర తిన్నారు. కేజీ తెచ్చారండి చికెను. అంటే మేము పెద్దగా చేసుకోలేండి. ఇంతకుముందు గని ఉంటే చేసేదాన్ని వారం వారం. మా గని అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గర ఉంటుందండి. గని వాళ్ళదేను. గని అంటే కుక్క పిల్ల అండి. ఇంకా అక్కడ ఉంటుంది. అంటే మేము ఇల్లు మారాము కదండి, ఆ ఇల్లు బాగా తిరగటానికి అది బాగుంటుంది. అందుకని ఇల్లు తిరగటానికి అది ఇబ్బంది అని చెప్పేసి మా బాబు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, అక్కడే ఉంటుంది. అందుకని కేజీ తెచ్చారు చికెను. పసుపు కూడా వేస్తున్నానండి, కళ్ళుప్పు, అంటే చికెన్లో కొంచెం కారం ఎక్కువే ఉండాలి కదండి. కొంచెంసేపు మగ్గించుకోవాలండి. ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను.
ఈలోపు రైస్ కూడా వెలిగించుకుంటాను. పిల్లి చూడండి చికెన్ వాసనకు వచ్చింది, కిటికీలో ఉంది. మొన్న ఈ మధ్య అయితే 5-6 పిల్లలు వచ్చినాయండి. ఇప్పుడు వాటిని ఇంకా కొట్టేసరికి కర్ర తీసుకొని ఎమట పడేసరికి వెళ్ళిపోయినాయి. ఇంకా పిల్లి, ఇంకొక చిన్న పిల్లి ఉంది, తల్లి పిల్ల అన్నమాట. అవి ఉన్నాయి. ఆ రెండింటికి అన్నం పెడుతున్నానండి ఉదయం సాయంత్రం. ఇంకా ఈ కర్రీ కూడా చేసుకుంటే మా వారికి అంటే తిరమాకు గింజలు వేయనండి. ఇంకా కొంచెం జీలకర్రను ఆవాలు వేస్తాను. ఇంకా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. ఈ కర్రీ కూడా అయిపోవచ్చింది. బాగా ఉడికించుకోవాలండి. ఇది కూడా వేగిందండి. కొంచెం కారం వేసుకుంటే ఇంకా అయిపోయిందండి కర్రీ. ఇంకా రైస్ కూడా ఉడికింది. ఇంకా బంగాళదుంప కర్రీ కూడా గిన్నెకి పెట్టుకున్నానండి. ఇంకా మసాలా వేయాలి. ఇంకా మసాలా కూడా వేస్తున్నానండి. ముక్క కూడా ఉడికింది. అంటే గుజ్జు గుజ్జుగా వండమన్నాడు మా బాబు. ఇంకా స్లోగా 5 minutes స్లోగా పెట్టుకుంటే బాగా ముక్కకు పట్టుద్దండి మసాలా. గ్యాస్ కూడా స్లోగా పెట్టుకున్నాను. ఇంతేనండి, చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంతేనండి మా ఇంట్లో కర్రీస్ ఈరోజు. ఇంకా చికెన్ కర్రీ, బంగాళదుంప ఫ్రై.
ఇంకెంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.